హాయ్ హలో నమస్తే. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 13, డే 12 వర్కౌట్స్ చూసింది కదా, చెస్ట్ వర్కౌట్స్. సో ఈరోజు డే 13 వర్కౌట్స్లో షోల్డర్ వర్కౌట్స్ ఉన్నాయి. 100 డేస్ ఛాలెంజ్కి ముందు ఏదైనా వర్కౌట్ చేద్దామంటే దాన్ని స్కిప్ చేస్తూ ఉండే, ఇది వెయిట్ ఎక్కువ అవుతుంది, ఇది మనతో కాదు అని. కానీ ఎప్పుడైతే 100 డేస్ ఛాలెంజ్ తీసుకున్నామో ఇప్పుడు ప్రతి ఒక్క వర్కౌట్ని, అది ఎంత వెయిట్ అయినా, ఎంత కష్టమైనా, ఎంత పెయిన్ అయినా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అరే ఒక్కరోజైనా రెస్ట్ దొరికితే బాగుండు అనిపిస్తుంది. కాకపోతే రెస్ట్ తీసుకోకుండా పర్లేదు, కానీ ఖచ్చితంగానైతే వర్కౌట్ చేయాలి. ఒక్కరోజు కూడా స్కిప్ చేయాలనిపిస్తలేదు. ఎందుకంటే ఈ 100 డేస్లో నా బాడీ ఎంత డెవలప్ అవుతుంది నేను చూసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఒక్కరోజు కూడా స్కిప్ చేయదలుచుకోలేదు. సో ప్రతి వర్కౌట్లో థర్డ్ రౌండ్లో అంటే ఫస్ట్ 15 రెప్స్, సెకండ్ రెప్స్, థర్డ్ రెప్స్లో మన బాడీ ఎంత స్టెమినా ఉంటుంది, మనం ఇంకెంత చేయగలుగుతాం, మన పవర్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో అయినా కూడా నాకున్న స్టామినా ఆ 15 రెప్స్ చేసినా కూడా ఇంకా చేయాలనిపిస్తుంది. బాడీ అలవాటు అయిపోయింది. దీనికంటే ఈ వర్కౌట్స్ చేయడానికి బాడీ ఇంకా సపోర్ట్ చేస్తుంది. బేసిక్గా అందరూ టైర్డ్ అయిపోతారు, బట్ నేను మాత్రం అసలు టైర్డ్ అవ్వడం అనేది జరగడం లేదు. పెయిన్ ఎంతైనా మంచిది, చేద్దామని గట్టి కాన్ఫిడెన్స్తో ఉన్నా. అండ్ ఈరోజు వర్కౌట్స్ ఏంటి అంటే, ఈ వర్కౌట్స్ ఏ వర్కౌట్ దేనికి పనిచేస్తుంది. సో ఫస్ట్ డంబెల్ షోల్డర్ ప్రెస్. ఇది షోల్డర్ సైజ్ని పెంచుతుంది, స్ట్రెంగ్త్ ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఒక 15, 20, 10 ఇంత వెయిట్ లిఫ్ట్ చేసి షోల్డర్ ప్రెస్ చేయగలుగుతారు. బిల్డర్ చేయగలుగుతారు, మనం బేసిక్లో ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం 10, 15, 20 ఎనఫ్. సో షోల్డర్ ప్రెస్ కనుక ఇది ప్రాపర్గా చేసినట్లయితే మీ షోల్డర్ ఇంక్రీజ్ అవుతుంది, సైజ్ పెరుగుతుంది, చెస్ట్ కూడా మంచి సైజులో కనిపిస్తుంది. సో ఇది 15 రెప్స్ 3 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ లాటరల్ రైజెస్. ఇది కూడా లాటరల్ రైజెస్ మ్యాక్సిమం 2.5 or 5 or 10 ఇంతే, ఎక్కువ లిఫ్ట్ చేయలేము. ఇది ఒక ప్రాపర్గా మంచిగా చేసినట్లయితే బాడీ వీ షేప్ కనబడుతుంది, షోల్డర్ విడ్త్ కూడా పెరుగుతుంది. సో మీరు ఒక 15 రెప్స్ 3x15 5 వెయిట్ తీసుకొని కొట్టిన మంచిదే. చేసి చూడండి. యాక్చువల్లీ ఇది అందరు స్కిప్ చేస్తూ ఉంటారు. దేనికంటే ఇది చేయాలంటే కొంచెం షోల్డర్ పెయిన్ వస్తుంది, అయినా మంచిదే, డ్రాప్ అవ్వకండి. చేసి చూడండి, బాడీ మంచి వీ షేప్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ రైజెస్. ఇది కూడా మ్యాక్సిమం 2.5, 5, 10 ఇంతే చేయగలుగుతారు. బిల్డర్స్ అయినా చేస్తారు, మనం చేయలేము. సో బేసిక్లో ఉన్నాం కదా, 100 డేస్ ఛాలెంజ్ అయిపోలేపు ట్రై చేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక 5 వెయిట్ తీసుకొని అయితే ఇది చేశాను, 15 రెప్స్ చేశాను. ఇది దేనికంటే ఫ్రంట్ సైడ్ షేప్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ చెస్ట్, షోల్డర్ ఈ రెండింటి కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో ఫ్రంట్ రైజెస్ మస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రేర్ డెల్ట్ ఫ్లై. ఇది ఫుల్ రౌండ్ షోల్డర్ని మంచి లుక్ తీసుకొస్తుంది, పోస్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది డంబెల్స్తో చేయొచ్చు, మనం బటర్ఫ్లై మిషన్తో చేస్తున్నాము. సో ఇది కూడా 3x15 చేయాలి. నెక్స్ట్ యాప్స్ వర్కౌట్. యాప్స్ వర్కౌట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంక్స్. ఈ ప్లాంక్ 60 సెకండ్స్ మ్యాక్సిమం స్టేబుల్గా ఉండి మంచి ఫిట్గా ఉండి 60 సెకండ్స్ కౌంట్ చేసుకొని 3 రెప్స్ చేయాలి. సో ఈ ప్లాంక్స్ చేయడం వల్ల యాప్స్, లోయర్ బ్యాక్ మంచి వెయిట్ పడుతుంది, బెల్లీ కూడా టైట్ అవుతుంది. సో ప్లాంక్స్ కూడా ఒక 60 సెకండ్స్ ఇంటూ 3 టైమ్స్ చేయాలి. బెల్లీ కూడా మంచి టైట్ అవుతుంది, యాప్స్ మీద వెయిట్ పడుతుంది. నెక్స్ట్ లెగ్ రైజెస్. లెగ్ రైజెస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. దేనికంటే అందరూ అంటారు పొట్ట తగ్గట్లేదు అని. ఒక యాప్స్ కొడితేనే సరిపోదు, లెగ్ రైజెస్ కూడా చేయాలి. ఈ రెండింటి కాంబినేషన్ కరెక్ట్ ఉంటేనే మీ పొట్ట తగ్గుతుంది. ప్రాపర్గా చేసినట్లయితే 6 ప్యాక్ కూడా వస్తుంది. ప్యాక్స్ రావాలంటే మాత్రం చాలా కష్టపడాలి, ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ అవ్వకూడదు. ఫుల్ బాడీ వర్కౌట్ చేసినట్లయితేనే మీ పొట్ట తగ్గిపోయి యాప్స్ పెరుగుతుంది. సో 6 ప్యాక్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కూడా లెగ్ రైజెస్ చేయడం వల్ల లోయర్ బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది, యాప్స్ కూడా మంచి షేప్ ఇంప్రూవ్ అవుతాయి. సో అప్పర్ ఒకటి, లోయర్ ఒకటి. మీరు ఏదో ఒకటి చేసి ఇంకోటి తగ్గట్లేదు, పుట్ట కనబడుతుంది అంటే తగ్గదు. యాప్స్ చేయాలి, లెగ్ రైజెస్ చేయాలి. నెక్స్ట్ రష్యన్ ట్విస్ట్. ఇది దేనికంటే సైడ్ యాప్స్. మనకు ఎక్కడ అంటే వెస్ట్ సైడ్ స్లిమ్ అవుతాం. ఈ సైడ్ చేయడం వల్ల ఒక ఫ్రంటే కాకుండా సైడ్లకు కూడా మనకి ఏమైనా ఫ్యాట్ ఉంటే వెళ్ళిపోతుంది. సో ఇది కూడా ఏదన్నా ప్లేట్ తీసుకొని ఒక 5 or 10 అంత ప్లేట్ తీసుకొని కరెక్ట్ చేసినట్లయితే రష్యన్ ట్విస్ట్ మీ సైడ్లో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. సో ఇవన్నీ ఖచ్చితంగా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఫ్యాట్ బర్న్ కోసం మౌంటైన్ క్లైంబర్స్. ఇది ఎలా అంటే కార్డియో టైపు, ఫుల్ బాడీ ప్లస్ కార్డియో. ఫ్యాట్ మంచిగా బర్న్ అవుతుంది, స్టామినా కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా ఒక 20 రెప్స్ చేయాలి, 3x20 రెప్స్. స్కిప్ చేయకూడదు. మౌంటైన్ రేజెస్
ఇది కూడా మంచి వెయిట్ లాస్ ప్లస్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. చేసే ప్రతి ఒక్క వర్కౌట్ కూడా మంచిగా ప్రాపర్గా చేయండి, ఒక పద్ధతిగా చేయండి. ఎటు పడితే అటు పిచ్చి వేయకూడదు జిమ్కి వస్తే. ఎందుకంటే మనం చేసేది ప్రతి ఒక్క వర్కౌట్ ఒక వెయిట్ వేసుకొని చేస్తాము. ఎక్కడ కొంచెం అటు ఇటు అయినా కూడా ఏదో ఒక నరం పట్టేసుకుంటుంది. సో ఈరోజు మొత్తం వర్కౌట్స్ దేనికంటే షోల్డర్స్ విడ్త్ ప్లస్ రౌండ్ షేప్ వస్తుంది, యాబ్స్ ఏమో ఫ్లాట్ స్టమక్, కార్డియో, వెయిట్ లాస్. సో చేసేది ప్రతి ఒక్కటి మీ ఫ్యాట్ లాస్ కావడానికైనా వెయిట్ లాస్ కావడానికైనా ప్రతి ఒక్కటి కూడా ఒక వర్కౌట్ మీరు ఖచ్చితంగా చేస్తున్నారంటే అది ఒక పద్ధతిగా చేయండి. ఖచ్చితంగా మీకు బాడీ బిల్డ్ అవుతుంది, ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా లాస్ అవుతుంది, మజిల్ మంచి ఇంక్రీజ్ అవుతుంది. సో కష్టమైన మంచిదే, ప్రతిరోజు చేయాల్సిందే. బాడీని ఇప్పుడే మనం ఒక షేప్కి తీసుకురావాలి. ఇంకా ఏజ్ పెరిగిన కొద్దీ మీ బాడీ ఇంకా ఘోరంగా అయిపోతుంది. ఇప్పుడు జిమ్ చేస్తేనే, ఈ వర్కౌట్స్ అన్నీ చేస్తేనే మీరు ఇంకా యంగ్గా కనబడతారు. సో బాడీ కూడా మంచి హెల్తీగా మంచి ఫిట్గా ఉంటుంది. అడ్డమైన చెత్త అంతా తిని హాస్పిటల్లో తిరిగే బదులు కరెక్ట్ మంచి ఫుడ్ తీసుకొని డైలీ వర్కౌట్ చేసుకుంటే మీ బాడీ మీ హెల్త్ మంచిగా ఉంటాయి. సో చేసే ప్రతి ఒక్క వర్కౌట్ అయినా ఇంట్రెస్ట్ పెట్టి చేయండి, దాని మీద మైండ్ పెట్టి చేయండి. రాగానే ఏది పడితే అది తీసుకొని పిచ్చిగా వర్కౌట్ చేయడము, ఏదైతే ఏంది వెయిట్ తీసుకుంటున్నాం కదా, కొడుతున్నాం కదా, బాడీ మంచి ఇంప్రూవ్ అవుతుందిగా, ఇది కాదు. డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో దానికోసమే ఈ 100 days ఛాలెంజ్ తీసుకున్నాను నేను కూడా. సో మీరు కూడా ఈ 100 days ఛాలెంజ్లో జాయిన్ అవ్వండి. సో ఈరోజు మన డైట్ ఫుడ్ వచ్చేసి ఓట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్, బనానా, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని డైట్ ఫుడ్ కింద తినేస్తున్నా. అండ్ ఆఫ్టర్నూన్లో సేమ్ యాజ్ ఇస్ కొంచెం రైస్. ఈ రైస్ తీసుకోవడం ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి అన్నం తినడానికి చాలా అలవాటు పడ్డాం. ఇప్పుడు ఎంతో కొంత మనం అన్నం తినకపోతే అసలు సాటిస్ఫై కాదు. అది ఒక లిమిట్లో తీసుకుంటే తప్పులేదు. సో ఆఫ్టర్నూన్ కొంచెం రైస్ ఖచ్చితంగా తీసుకోవాలి. మన బాడీకి స్టామినా కావాలి. మనం 100 daysలో బల్క్ అవుతున్నామంటే దాని తగ్గట్టు ఫుడ్ కూడా తీసుకోవాలి. సో సేమ్ నైట్ కూడా చపాతీ ఆర్ ఎనీథింగ్ వితౌట్ రైస్ ఏదైనా తీసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఫాలో ఫర్ Day 14.